హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నా పేరు మధుసూదన్ రెడ్డి. మధు కోవైట్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి ఈ బండ చరిత్ర ఏంటంటే, ఈ బండ ఏ ఎద్దులు కట్టినా కూడా వాటిలో ఒక ఎద్దు చనిపోతుందని శాసనం అంట. ఈ బండ వెయిట్ వచ్చేసి 32 క్వింటాలని ఈ ప్రజలు ఇక్కడున్న ఊరి వాళ్ళు మాత్రం చెప్తున్నారు. ఈ బండని నాకు ఒక అన్న అయితే శాసనం బండ అయితే అక్కడ ఉందన్న, ఆ బండ చూడు అన్నాడు. ఈ బండ ఎక్కడుంది, ఏ ఊరిలో ఉంది అనేది మీకు క్లారిటీగా చెప్తాను. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం ఆకుల గణపవరంలో ఈ బండ అయితే ఉంది. గత 96 సంవత్సరాల కిందటి నుంచి ఈ ప్రసన్న ఆంజనేయ స్వామి వార్షికోత్సవాలు జరుపుతున్నారు. ఇక్కడ జరపడంలో కనీసం ఒక 20-30 బండలు అయితే ఉన్నాయి ఈ ప్రాంగణంలో మొత్తము. అక్కడ అయితే దూరంగా మీకు కనిపిస్తున్నాయి కదా, జూమ్ చేశాను. ఆ బండలు కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న బండలు కావచ్చు, ఒక్కొక్కసారి ఒక్కొక్క వెయిట్ అనేది బండలు ఇస్తున్నారు. ఇది ఒకప్పుడు 1991లో జిల్లాల నాగిరెడ్డి గారు ఈ బండతో 1125 అడుగులు ఆయన శాసనంగా దీని మీద రాసింది. అదే పనిగా ఇప్పుడు ఈ ఊరి గ్రామస్తులని అడిగి తెలుసుకునేదానికి నేను ప్రయత్నం చేశాను. ఈ బండ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, నాగిరెడ్డి జిల్లాల గ్రామము, నంద్యాల మండలము, లాగిన దూరం 1125 అడుగులు. అక్కడికి ఒక శాసనము. దానికి ముందు వేరే వాళ్ళు ఈ బండను లాగారు, ముగ్గురు లాగారు. దాని తర్వాత జిల్లాల నాగిరెడ్డి గారు లాగిన తర్వాత ఆ పెద్ద ఆయన సీనియర్ మోస్ట్ రథసారథి అండ్ ఒంగోలు జాతి పశు జంతువులని ఆయనకు తగినటువంటి విధంగా సాగుతున్నటువంటి ఒక ఒంగోలు జాతి పశు ప్రేమికుడు ఆయన పెద్ద ఆయన 6 పదుల వయసున్నా కూడా ఇప్పటికీ మన మైల చెరువులో కూడా పందెం ఆడారు. ఇక ఎక్కడికి పోయినా ఆయన పందానికి బాగానే వస్తున్నారు. ఆయన అప్పట్లో ఒక 1991 నుంచి ఆయన జిల్లాల నాగిరెడ్డి గారి శాసనం ఈ బండ మీద రాసింది. ఈ శాసనం గురించి తెలుసుకోమని మన యూట్యూబ్ ఛానల్ నుంచి ఒక అతను అన్న అక్కడ శాసనం బండ ఉంది, ఆ బండకు వివరించి చెప్పన్నా అన్నాడు. ఇప్పుడు దాంట్లోనే ప్రయత్నంగా మనం ఒక పెద్ద ఆయన్ను కనుక్కుందాము. పెద్ద ఆయన, ఈ బండ ఎన్ని అడుగులు పొడవు? ఇదా మామూలుగా 2 అడుగులు అది ఎత్తు ఉంది, 2 అడుగులు 2 అడుగులు ఎత్తు, పొడుగు 11 అడుగులు, పొడుగు 11.5 అడుగు, హైట్ 2 అడుగులు. కొలిచావా? 11.5 పొడుగు, హైట్ 2 అడుగులు, ఎలుపు 2 అడుగులు. ఈ బండ ఇంతవరకు ఎంతమంది లాగారు? అక్కడ ఉన్నాయి ఒక 2-3 శాసనాలు ఉన్నాయి. ఇక్కడ నేను చూసిన వరకు అయితే 3 శాసనాలు ఉన్నాయి. జిల్లాల నాగిరెడ్డి గారికి ముందు అది వచ్చేసి నందిగామ వాళ్ళు లాగారు. నందిగామ వాళ్ళు ఎవరు? కాండ్ర వెంకటేశ్వరులు. ఆయన కూడా మంచి సీనియర్. ఒకప్పుడు ఆయనకు కూడా మంచి చాలా పందాలు కొట్టుకున్నాడు ఆయన. చాలా పందాలు. ఈ పెద్ద పంటలో ఒక సైజు రాలేదు కానీ ఇడికే చాట్లు 4 సంవత్సరాలు ఎదురు లేకుండా కొట్టుకున్నాడు పందెం ఏడాయన. ఆ బండ ఆ శాసనం రాసిన తర్వాత ఆయన దగ్గర ఎద్దు చనిపోయింది? లేవు, ఎద్దులు లేవు. ఈ బండను లాగిన ఎద్దు ఏదైనా ఇదే లేటు ఫైనల్ కట్టుకోవటమే, దీనికి వదిలిపెట్టడమే. ఎందుకు ఈ బండ అంతలాగా ఎద్దులను ఇది చేస్తుంది? 35 క్వింటాలు ఏమనంట. 35 క్వింటాలు. 35 క్వింటాలు. 35 క్వింటాలు ఈ బండను లాగిన ఏ ఎద్దైనా కానీ ఆ ఎద్దుకు మరణం అనేది ఖాయం, ఛాన్స్ ఎక్కడికక్కడ తిరిగి పడతాయి. అందువలన ఈ బండను లాగిన ప్రతి ఒక్కరి పేర్లు ఈ బండ మీద శాసనంగా రాసినారు. ఈ శాసనం అంటే ఈ విధంగా రాసి అంటే మరి వాళ్ళ చరిత్రను ఈ బండను ఆయన ఏ ఊరో ఎక్కడో మనం ఎందుకు అనుకుంటున్నాం, పేరు కోసం చేసింది. జిల్లాల నాగిరెడ్డి అంటే ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలలో ఒక మంచి నేమ్ ఉంది. ఆయన నేను ఇంతవరకు చూడలే. ఇంతవరకు ఆయనతో నేను ఏ బుద్ధి మాట్లాడిందిలే. ఈ బుద్ధి ఎందుకంటే ఒక రాయలసీమలో ఆయనకి ఇంత పేరుంది. ఈ పేరుని ఇక్కడ రాసినారు. ఆయన ఇప్పటికీ చాలా చోట్ల బండ ఎద్దులు సాగుతున్నాడు. ఇంకా దగ్గర పెట్టిండు, పోతే మన మహానందిలో పెట్టిండు, శ్రీశైలంలో పెట్టిండు. లాస్ట్ ఇది ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు. ఇంకా బండ మన మైల చెరువులో కూడా వచ్చాడు. అబ్బాయి మేము 2010లో ఆర్లగడ్డలో మాకు చుట్టాలు ఉన్నారు. మా నాన్న ఎద్దరు పందానికి పోయి వాళ్ళ ఇంటికి పోయాం. వాళ్ళ అమ్మ ఉంది. అమ్మ ముసలమ్మ ఎన్ని చేస్తాడు నాగిరెడ్డి ఏంటంటే, నాయన
వాళ్ళ ఆయన ఉండగా 2 నూరులు ఉన్న పొలము 1 నూరు కాజేసి అది నాకేసి 1 నూరు ఉంది అన్నది వాళ్ళ అమ్మ. అంటే ఇంతలాగా ఈ బండెద్దులను సాగాలంటే ఎవరికైనా ఆస్తి అనేది డబ్బు కష్టమే. ఉండాలి కదా. రోజు ఇప్పుడైతే 2 ఏళ్ళు కాలం ఎద్దలు మేపుతాయి. 2 ఏళ్ళు ఏం సరిపోతున్నాయి పెద్ద 2 ఏళ్ళు ఏ పక్కకు వస్తున్నాయి. ఆ కూలి వాళ్ళకు రోజుకు 500 డబ్బులు ఇవ్వాలి. నలుగురు జీతగాళ్ళు ఉంటే కనుక వాళ్ళకే సరిపోతుంది. ఎద్దలకి తిండి చెప్పేది మరి రోజు 10,000 అయితే ఇవాళ అయితే ఈ బండకు ఇంత శాసనం ఇంత వెయిట్ మీ పెద్దల కాలం నుంచి ఉందా ఇది? సంస్కృత కాలం ఉండేటట్టు అన్నమాట ఇది. తెలుసు 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 శాస్త్ర కాలం ఉండేటట్టు నాయన. శాసనం ఇది జీవితకాలము. ఈ బండ ఎన్నటికీ మర్చిపోకుండా ఈ బండని ఇక్కడే శాసనంగా దీన్ని పెట్టారు. ఈ చరిత్రను ఇంకా తిరగరాసే ఎద్దులు ఇంకా ఇంతవరకు పుట్టలే. ఇంకా ఎవరు కట్టలే ఈ బండని ఇంతవరకు. ఈ శాసనం మారుతుంది. మళ్ళా ఆయన వేసుకుంటాడు. ఇది కూడా ఉంటుంది. ఆయన వేసుకుంటాడు. పెద్ద లాగింది అనుకో, 1100 బాటికి పెద్ద లాగింది అనుకో ఆయన వేసుకుంటాడు. ఆ గుళ్ళో అడుగులాగినా వేసుకుంటారు. వేసుకోవాల్సింది శాసనం వేయాలి. ఇంకా అంతే కదా. ఇప్పుడు ఎవరికైనా శాసనం రాశారు. ఆ శాసనాన్ని ఇంకా వాళ్ళు తిరగరాయాల. ఇంకా ఎప్పటికీ ఈ శాసనాన్ని రాదంటున్నారు ఈ ఊరి ప్రజలు. ఈ బండ ఉండడంలో కూడా నేను చూసి చాలా అవాక్కైనా. ఫస్ట్ ఈ బండ ఏ కాలంలో కట్టినారు ఏం కథ అనే ఒక వివరణ వస్తే కనుక 1991 అంటే నేను పుట్టక ముందు ఈ బండను కట్టినారంట. ఈ బండను కట్టినప్పుడు అప్పుడు జిల్లాల నాగిరెడ్డి గారు 1125 అడుగులు దూరాన్ని లాగి ఈ బండ శాసనాన్ని ఇక్కడ తిరగరాశారంటే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే బండెద్దులు ఒంగోలు జాతి పశు పోషకులు ప్రతి ఒక్కరూ చరిత్రను ప్రతి ఒక్కరికి షేర్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బండ ఎంత లెంత్ ఉంది అనేది కూడా కొలుస్తున్నారు చూడండి. 11 అడుగులు జంప్ ఉందండి. 11 అడుగులు అన్న హైట్ పెట్టన్న. హైట్ పెట్టు ఒక పక్కన బాబు. మరి ఇందాక 2 బాతికి వచ్చింది కర్ర పెట్టి 2 అడుగులు వెడల్పు 2 అడుగులు 11 అడుగులు జంపు 2 అడుగులు హైట్ 2 అడుగులు వెడల్పు దాదాపు 32 క్వింటాలు బండ వెయిట్ను చెప్తున్నారు. 35 వీళ్ళు చెప్తున్నారు. ఈ బండను ఇంత వెయిట్ ఉండి అప్పట్లో ఎద్దులు అంతగా లాగుతున్నాయి. ఇప్పుడు ఎద్దులు ఈ బండను 1125 అడుగులు ఏ ఎద్దులైనా లాగగలవు అన్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోను మీకు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ వీడియో జిల్లాల నాగిరెడ్డి గారికి ఆ పెద్ద ఆయనకు చేరే వరకు షేర్ చేయండి. ఆ పెద్ద ఆయన ఆశీస్సులు నాకు కావాలి. నేను ఎప్పుడైనా ఇప్పుడు కాకపోతే ఇంకో సంవత్సరానికైనా పెద్ద ఆయనతో నేను కలిసి ఇంటర్వ్యూ చేసి మాట్లాడతా కంపల్సరీ. ఆ పెద్ద ఆయనకు ఆ భగవంతుడు నిండు నూరేళ్ళ ఆయుష్ ఇచ్చి ఆయనకు అష్టైశ్వర్యాలు కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలాంటి శాసనాలు రాయలసీమ వాళ్ళు వచ్చి ఇక్కడ పల్నాడు జిల్లాలో ఈ శాసనం ఇక్కడ రాసినారంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. నేను ఒక రాయలసీమ బిడ్డగా నాకు కూడా చాలా ఆనందకరం. చూడండి, జిల్లాల నాగిరెడ్డి గారు, జిల్లాల గ్రామం, లాగిన దూరం 1125 అడుగులు. 1991 కింద రాసింది కదండి, 1991 అని. 1991లో రాశారని ఈ ఊరి పెద్దలు చెప్తున్నారు. 35, 36 వస్తాయి బాబాయ్. 34 సంవత్సరాలు 34 సంవత్సరాల కిందట ఈ చరిత్ర పుట్టింది. 30 ఏళ్ళు అయిందా? ఈ ఊరు ఆకుల గణపవరంలో, పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం ఆకుల గణపవరం. 34 సంవత్సరాల చరిత్ర ఈ ఊరికి ఉంది. అటు కాదు